శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శ్రీశైల క్షేత్రం మహాపుణ్యప్రదం. శ్రీశైల క్షేత్రం ఎంత పరమపావనమైన క్షేత్రమో అన్నది చెప్పడానికి ఒక్క ఆధారం చాలు. మనం ఎక్కడ ఉండి కర్మానుష్ఠానం చేస్తున్నా ఈ కర్మభూమిలో శ్రీశైల క్షేత్రానికి ఏ దిక్కున ఉన్నాము అన్నది చెప్తాం. శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే అని. అంటే శ్రీశైలాన్ని ప్రధానం చేసుకుని అక్కడ నుండి ఏ దిక్కులో ఉండి మనం కర్మానుష్ఠానం చేస్తున్నామో చెప్పవలసినటువంటి అవసరాన్ని మనకి దేశకాల సంకీర్తనమనందు కల్పింపబడింది. అంటే అసలు శ్రీశైల క్షేత్రం యొక్క పేరుని ఉచ్చరించడం, శ్రీశైల క్షేత్రాన్నే ప్రధానంగా చేసుకుని మాట్లాడవలసినటువంటి అవసరాన్ని ఋషులు నిర్ధారించడం ఎంత ప్రశస్తి కలిగినటువంటి విషయమో మనకు అర్థమవుతుంది. అంత ప్రఖ్యాతి వహించినటువంటి శ్రీశైల క్షేత్రమునందు ఉన్నటువంటి వైభవాన్ని మాట్లాడేటప్పుడు నేను ఒక క్రమాన్ని పాటించాలి అని అనుకుంటున్నాను. ఎందుకని అంటే తీర్థయాత్రగా మనందరం బయలుదేరి వచ్చిన వాళ్ళం కనుక మనందరం ప్రతిరోజు ఏవి దర్శనం చేస్తున్నామో దాని గురించే నేను మాట్లాడితే చూసిన వాళ్ళకి దాని గురించి తెలుసుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. అది మనసులో బాగా ముద్రపడుతుంది. కాక నేను ఇవాళ చూసిన విషయాన్ని ఎప్పుడో ఒక 5 రోజుల తర్వాత ప్రస్తావన చేస్తే అప్పటికి మీ స్మృతి పథంలో ఉండవచ్చు, లేదా చెదిరిపోవచ్చు. అలా కాకుండా అదొక శాశ్వతత్వాన్ని పొందడానికి వీలు కల్పిస్తూ యాత్రలో ఇవాళ మనం ఏవి సంకల్పం చేసి చూశామో వాటి గురించి నేను ప్రస్తావిస్తూ ఉంటాను. అప్పుడు చూసిన విషయం మళ్ళీ మీకు స్ఫురణలోకి వస్తుంది, బాగా నాటుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ మనం ప్రారంభంలో నృత్య గణపతి దర్శనంతో ప్రారంభం చేశాం. కామకోటి మఠం బయట ఆ రాజద్వారం దాటి వెలుపలికి వచ్చినప్పుడు కుడి చేతి వైపు గోడలో నృత్య గణపతిని ప్రతిష్ఠ చేశారు అపరశంకర భగవత్పాదులు. ఈ భూమి మీద నడయాడినటువంటి శివస్వరూపులు, మహాపురుషులు. రామచంద్రమూర్తి ఎలా రామో విగ్రహవాన్ ధర్మ అని కీర్తింపబడ్డాడో అలా సన్యాస ధర్మానికి రాశీభూతమైనటువంటి మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అత్యంత దూరదృష్టితో చేసినటువంటి ప్రతిష్ఠ. ఆ ప్రతిష్ఠ అది నృత్య గణపతి స్వరూపం. మీరు జాగ్రత్తగా గమనించి ఉంటారు. పొద్దున్న ఆయన నృత్యం చేస్తున్నప్పుడు ఒక పాదాన్ని భూమి మీద ఉంచి రెండవ పాదాన్ని సగం పైకెత్తాడు. పైకెత్తి ఒక చేతిని ఇలా పైకెత్తి హర్ష ప్రకటనం చేస్తున్నటువంటి స్వరూపం.
ఈ నృత్య గణపతి స్వరూపం, ఈ వినాయక స్వరూపం దేవాలయ దర్శనానికి వెళ్ళేటటువంటి వారు మొట్టమొదట దాన్ని చూసి లోపలికి వెళ్ళాలన్నది బహుశः పరమాచార్య స్వామి వారి యొక్క సంకల్పమై ఉండి ఉండవచ్చు. మనకి వినాయకుని గురించి విశేషమైనటువంటి ప్రాశస్త్యం. ఆయన పేరే వినాయక. వినాయక అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. వి అనేటటువంటి అక్షరం సంస్కృతంలో చాలా విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకున్న అక్షరం. ఎందుచేతనంటే అది ఒక విషయాన్ని సమర్థిస్తుంది. అదే అక్షరం ఒక్కొక్కసారి వ్యతిరేక పరిస్థితిని ఆవిష్కరిస్తుంది. మీరు చూడండి, మలం అని ఒక మాట. మలము అంటే అది తుక్కు, ముట్టుకోకూడనటువంటిది, అపరిశుభ్రమైనది అని దానికి గుర్తు. విమలం అన్నాను అనుకోండి, ఇప్పుడు ఏ విధమైన మాలిన్యమూ అక్కడ లేదు, అంతా శుభ్రంగా ఉంది. మలం అన్నదాన్ని వ్యతిరేకం చేస్తుంది వి ముందుకొస్తే, విమలం. శుద్ధం అన్నాను అనుకోండి, అది చాలా చక్కగా ఉన్నది, అందులో ఏమీ అశౌచం లేదు, అది పవిత్రంగా ఉంది. విశుద్ధం అన్నాను అనుకోండి, ఇంకా బాగా శుద్ధంగా ఉంది, పరమశుద్ధంగా ఉందని గుర్తు. ఇప్పుడు వి బలపరిచింది, ఆ శుద్ధం అన్న మాటని ఇంకా విశేషం చేసింది. అందుకని విశుద్ధం. అదే ధవుడు అన్నాను అనుకోండి, భర్త. మాధవుడు అన్నాను అనుకోండి, లక్ష్మికి భర్త. విధవ అన్నాను అనుకోండి, భర్త లేనిది. ఒకే వి ఒకసారి సమర్థిస్తుంది, ఒకసారి వ్యతిరేకిస్తుంది, అర్థాన్ని మారుస్తుంది. నాయక అంటే అందరినీ తన వెంట నడిపించగలిగినటువంటి వాడు, అంటే తాను ముందుంటాడు అని గుర్తు. ఆయన ఎటు నడుస్తాడో మిగిలిన వాళ్ళందరూ అటు నడుస్తారు. ఇక వాళ్ళ ఆలోచన ఏముండదు, ఆయనని అనుసరించి వెళ్ళిపోతారు. ఆయన వాళ్ళని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తాడు. తాను నడిపించేటటువంటి వాడు కనుక నాయక. వినాయక అంటే తన పైన నాయకుడు లేనివాడు. ఇక ఆయనని నడిపించడానికి ఇంకొకడు అక్కర్లేదు అని గుర్తు. ఆయన్ని నడిపించడానికి ఇంకొకడు ఉండడు, ఆయనే అన్నీ నడిపిస్తాడు. అందుకే వినాయక తత్వము పరబ్రహ్మతత్వముగా ప్రకాశించింది లోకంలో. ఆయనని కేవలం ఒక శివసుతినిగానే పూజ లేదు, ఆయనని పరబ్రహ్మతత్వంగా పూజ చేసేటటువంటి సంప్రదాయం ఉంది. అటువంటి పరబ్రహ్మతత్వమైనటువంటి వినాయకుడు అపారమైనటువంటి హర్షాన్ని పొందితే నృత్యం చేస్తాడు. అంత హర్షం ఆయన పొందవలసిన అవసరం ఏముంది? అంత ఒళ్ళు తెలియనటువంటి స్థితి కలిగి, నృత్యము అంటే ఏదో భరతముని నిర్ధారించినటువంటి స్థితిలో ఆంగికము లాస్యము కలిపి చేసినది కాదు. అపారమైన సంతోషం కలగడం వల్ల మనసు పొంగిపోతే ఆ కాళ్ళు చేతులు నాట్య భంగిమలు పట్టాయి. అంత సంతోషం ఆయనకి కలిగిందనుకోండి, అంత కుంగుతాడు కూడా అని గుర్తు. అప్పుడు ఆయన ద్వంద్వములకు వశుడైన వాడు అని గుర్తు. అటువంటి వాడు పరబ్రహ్మముగా ఎలా కీర్తింపబడతాడు? ఆయన వినాయకుడు ఎలా అవుతాడు? ఆయన నృత్యం చేస్తే దోషం. ఎందుచేతనంటే నృత్యం చేసేటప్పుడు శరీరము దానికి అనువుగా ఉందా లేదా అన్నది ప్రధానంగా చూస్తారు. అందరూ నృత్యం చేయడానికి అంగీకరింపబడరు. అందరూ నృత్యం చేశారనుకోండి, చాలా అసహ్యంగా ఉంటుంది. నృత్యం చేయడానికి శరీర సౌష్ఠవం కూడా అవసరం. అటువంటి వాళ్లే నృత్యం చెయ్యాలి. నిజానికి నృత్యం చేయడానికి అనువైనటువంటి శరీరము విఘ్నేశ్వరుడిది కాదు. ఆయనది లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం అని ప్రార్థన చేస్తున్నాం కదా, ఆయనది చాలా పెద్ద కడుపు. అటువంటి వాడు తొండంతో ఉంటాడు. ఆయన నృత్యం చేశాడనుకోండి, ఏం బాగుంటుంది? మరి అసలు ఆయన్ని నృత్యం చేయమని ఎవరు అడిగారు? ఆయన ఎప్పుడైనా ఏ వీధికి మీదైనా నృత్యం చేశాడని, ఆయన నృత్యం చేస్తుంటే సభలో ఉన్నవాళ్ళు నృత్యం చూశారని, చూసి సంతోషించారని ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. వాళ్ళ నాన్నగారు చేస్తారు తాండవం, వాళ్ళ అమ్మగారు చేస్తారు లాస్యం. వాళ్ళ అమ్మగారు నాన్నగారు చేస్తుంటే ఈయనకి చూసి వచ్చేసిందండి, అందుకని ఈయన చేస్తాడనడానికి ఈయన్ని చేయమని అడిగిన వాళ్ళు లేరు, ఈయన చేస్తే చూసిన వాళ్ళు లేరు. మరి ఎందుకు చేసినట్టు? ఆ చేసిన మూర్తిని పరమాచార్య స్వామి వారు పట్టుకుని తీసుకొచ్చి ఎందుకు ప్రతిష్ఠ చేసినట్టు?
అన్ని వినాయక స్వరూపాలు ఉండగా అన్నీ పక్కన పెట్టి ఒక్క నృత్య గణపతిని ఎందుకు ఉంచినట్లు అక్కడ అంటే అది ఒక జగద్గురువుల దూరదృష్టి. అది జగద్గురు అని పిలిపించుకున్నటువంటి వ్యక్తి దార్శనికుడై రాబోయేటటువంటి తరాలలో ఉన్న కొన్ని కోట్ల కోట్ల మందికి క్షేత్ర వైభవాన్ని అందించేటటువంటి అద్భుత ప్రక్రియ. నృత్య గణపతి స్వరూపం ఎప్పుడొచ్చిందో విష్ణు పురాణం, స్కాంద పురాణం చెప్పే. ఒకానొకప్పుడు వినాయక చవితి అంటే విఘ్నేశ్వరుని యొక్క ఆవిర్భావ దినము. ఆవిర్భావ దినము అంటే ఆ రోజు పుట్టాడు, అంతకుముందు లేడని కాదు, అవతార స్వీకారము చేశాడు, ఒక రూపంతో వచ్చాడు అని. ఆ రోజున ఆయన చేతిలో మోదకాలు పట్టుకుని చంద్రమండలానికి వెళ్ళాడు. చంద్రమండలానికి వెడితే చంద్రుడు చూశాడు. చంద్రుడు బాహ్యమునందు సౌందర్యం. అందుకే ఎక్కడైనా అందమైన వాళ్ళు కనపడితే చంద్రముఖి అని పిలుస్తూ ఉంటారు. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు శాంతపడేది, సంతోషపడేది చంద్రదర్శనం చేత. చంద్రకాంతి చేత మాకు బాధ కలిగిందనే వాళ్ళు లోకంలో ఉండరు. చంద్రకాంతి అంత అమృతతుల్యంగా ఉంటుంది. ఆయన కిరణములకు సుధాకరుడు అని పేరు. అమృత కిరణములు కలిగినటువంటి వాడు. శంకర భగవత్పాదులకి ఇష్టమైన పేర్లలో ఒక పేరు హిమకరహ. చల్లనైన చేతులున్నవాడు, చల్లని కిరణములతో ఉంటాడు. అటువంటి చంద్రుడు బాహ్యమునందు చాలా అందగాడు, ఆంతరమునందు దోషభూయిష్టమైనటువంటి నడవడి కలిగినవాడు. పరమేశ్వరుడికి దోషాలు ఉండవు. మీరు బాగా గమనించాలి. పరమేశ్వరుని యొక్క కార్యాకార్యముల యందు దోషమును ఆపాదించి మాట్లాడడం కుదరదు. ఆయన సర్వస్వతంత్రుడు, భగవానుడు. కాబట్టి ఆయన ఒక పని చేస్తే లౌకికమైనటువంటి పాపపుణ్యములను తీసుకెళ్లి ఈశ్వరుని యందు ఆరోపించి మాట్లాడకూడదు. ఆయన ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మ చేసుకున్నా ఎందుకు చేసుకుంటాడో శివమహాపురాణం చెప్పింది. ఆయన ఎందుకు చేసుకుంటాడు అంటే లోకానికి ఒక మార్గదర్శకత్వాన్ని చూపించడానికి, అంతే తప్ప తానేదో తప్పులు చేశాను కాబట్టి ప్రాయశ్చిత్తం అనుభవించాలన్నది పరమేశ్వరునికి అన్వయం కాదు. కానీ చంద్రుడు ఈశ్వర స్థాయిని పొందినవాడు కాడు. అటువంటి చంద్రుడు దోషభూయిష్టమైన జీవనం గడిపాడు. 27 మందిని భార్యలుగా స్వీకరించి ఒక్కరి ఎందే అనురక్తుడయ్యాడు. మామగారి చేత శపింపబడ్డాడు. గురుభార్య సమాగమం చేశాడు. ఇటువంటివి కొన్ని దోషాలున్నాయి ఆయన యందు. ఆంతరమునందు దోషముండి బాహ్యమునందు సౌందర్యమున్నవాడు చంద్రుడు. బాహ్యమునందు పెద్ద బొజ్జ అవి ఉన్నట్లు కనపడినా లోకమునకు శుభంకరుడు విఘ్నేశ్వరుడు. లోకశుభంకరుడైన విఘ్నేశ్వరుని యొక్క లంబోదరాన్ని చూసి చంద్రుడు నవ్వాడు. ఆ చంద్రుడు నవ్విన కారణం చేత ఆయన ఏదో సాష్టాంగం చేశాడు, కాళ్ళందాయి, పొట్టందలేదు, ఇలాంటి పిచ్చి కథలేం లేవు. దానికి విఘ్నేశ్వరుడు ఆగ్రహించాడంటే లోకోపకారం కొరకు. బాహ్య సౌందర్యం ఉంది కదా అని బయట ఉన్న రూపాన్ని చూసి నువ్వు నవ్వావు. కాబట్టి నీకు అహంకారం ఎక్కువగా ఉంది నీ రూపం మీద. కాబట్టి ఇక నుంచి నిన్ను ఎవరు చూస్తారో వాళ్ళు నీలాపనిందల పాలవుతారు. వాళ్ళ మీద లేనిపోని ఆరోపణలు వస్తాయి. అప్పటి నుంచి ఎవరు చంద్రుడిని చూడలేదు. చీకటి పడితే బయటికి వస్తే ఈ చంద్రుడు కనపడతాడని ముఖానికి బట్ట అడ్డు పెట్టుకునేవారు. ఇంతమంది ఈసడిస్తుంటే ఆకాశంలో ప్రకాశించడం ఇష్టం లేక సిగ్గుపడి చంద్రుడు పాలసముద్రంలోకి వెళ్ళిపోయాడు. చంద్రుడు లేకపోతే ఓషధులు ప్రకాశించవు. అది చంద్రుడికి ఓషధికి ఉన్న తత్వం. కాబట్టి చంద్రుని యొక్క అవసరాన్ని గుర్తించినటువంటి ఋషులు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు. ఆయన లేకపోతే ఓషధులు ప్రకాశించట్లేదు. ఓషధులు ప్రకాశించకపోతే ఆరోగ్యం నిలబడదు. కాబట్టి నువ్వు ఆయనకి శాప విమోచనం అనుగ్రహించవలసింది అన్నారు. మీరు కాదు ఈ మాట చెప్పవలసింది. ఆయన పశ్చాత్తాపం పొందితే తప్పకుండా అనుగ్రహిస్తానన్నాడు. ఋషులందరూ సముద్రపుటొడ్డున నిలబడి పిలిచారు చంద్రుణ్ణి. ఓ చంద్ర, నువ్వు సముద్రాంతర్గతుడవై ఉన్నావు. నువ్వు బయటికి వచ్చి ఒక్కసారి విఘ్నేశ్వరుడి కాళ్ల మీద పడు. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం, చేసిన తప్పుకి పశ్చాత్తాప ప్రకటనం చెయ్యి అన్నారు. తప్పకుండా చేస్తానని తన తప్పు తాను తెలుసుకుని చంద్రుడు వచ్చి విఘ్నేశ్వరుడి కాళ్ల మీద పడ్డాడు. అప్పుడు నృత్యం చేశారు. అప్పుడు ఆయనకి ఎనలేని సంతోషం కలిగింది. ప్రత్యేకంగా ఒక సభలో నృత్యం కాదు. అంటే నిజానికి శాప విమోచనాన్ని పొందినటువంటి చంద్రుడా నృత్యం చేయవలసింది? శాప విమోచనాన్ని అనుగ్రహించిన విఘ్నేశ్వరుడా నృత్యం చేయవలసింది? ఎవరు చెయ్యాలి?
అమ్మయ్యా నా శాపం పోయిందిరా అని సంతోషంతో చంద్రుడు వెయ్యాలి. చంద్రుడు అలాగే ఉన్నాడు. విఘ్నేశ్వరుడు చిందులేశాడు. ఏమిటి ఆ తత్వం? ఎందుకలా అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న గొప్పతనం అదే. తప్పు చేసిన వాడికి ఆశ్చర్యం ఇస్తే రహస్యంగా ఇస్తారు. తప్పు చేసిన వాళ్ళనే నెత్తి మీద పెట్టుకుంటారు వాళ్ళ ఇంట్లో. అందుకే వాళ్ళ నాన్నగారు శివుడు కూడా నెత్తి మీదే పెట్టుకున్నాడు చంద్రుణ్ణి. విఘ్నేశ్వరుడు తప్పు చెయ్యడం తప్పు కాదు, తప్పు చేసిన వాడు తప్పు తెలుసుకున్నాడు. తప్పు తెలుసుకుని వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఈ పశ్చాత్తాపం చాలు, ఈ పరితాపం చాలు. ఒక్క వ్యక్తి తప్పు తెలుసుకుని మారాడు. ఒక వ్యక్తి తప్పు తెలుసుకుని మారడం అంత తేలికైన విషయం కాదు. ఒక్కడు మారాడన్న సంతోషంతో నృత్యం చేశాడు. అది ఆయన విశాల హృదయం. అందుకే నృత్య గణపతి దర్శనం చేస్తే ఏమవుతుందంటే తన తప్పులు పోతాయి. ఆయన దగ్గర ఒక్క నమస్కారం చేశామనుకోండి, ఎన్ని అపరాధాలు రోమకోపాల నిండా నిండిపోయి ఉన్నాయో నా తప్పులన్నిటినీ క్షమించి నా పాపములను పరిమార్చి నాకు జ్యోతిర్లింగ దర్శనం చేయడానికి, ఆ రాజద్వారం దాటడానికి నాకు అర్హతని ప్రసాదించు అని ఒక్క మాట అడిగామనుకోండి, అరే రే వీడు ఎంత పాపాలు చేసినా పాపం ఎలా చెప్పుకున్నాడు రా, ఒక్కసారి ఆ రాజద్వారం దాటతానంటున్నాడు అని సంతోషపడిపోయి నృత్యం చేస్తాడు. జగద్గురువైన పరమాచార్య స్వామి వారి ఉద్దేశ్యం ఏమిటో తెలుసా? జ్యోతిర్లింగ దర్శనానికి, భ్రమరాంబ అమ్మవారి దర్శనానికి వెళ్ళేటటువంటి వాళ్ళు అర్హత ఉందని వెళ్ళిపోతున్న వాళ్ళు కారు. పరమేశ్వరుడు అనుకూలించాడు కనుక వెడుతున్నవాళ్ళు. కాబట్టి ముందు తమ దోషములను చెప్పి ఆయన ప్రసన్నుడై పరమ సంతోషాన్ని పొంది వాళ్ళందరి యొక్క దోషములు వాళ్ళకి ప్రతిబంధకములుగా రాకుండా, వాళ్ళని కొండ మీద ఉండకుండా చెయ్యకుండా, వాళ్ళని ఆలయంలోకి ప్రవేశించవలసినటువంటి అర్హతని పోగొట్టకుండా, వాళ్ళు ఎన్నాళ్ళు ఉందామనుకున్నారో అన్నాళ్ళు ఉండి పరమేశ్వరుణ్ణి సేవించుకోగలిగినటువంటి భాగ్యాన్ని పొందడానికి నృత్య గణపతిని ప్రతిష్ఠ చేశారు. అంటే చంద్రుడంతటి వాడు అంతటి అపరాధాన్ని చేస్తే క్షమించాడు, తాను సంతోషించాడు. ఇలా వేలు చూపించేవాణ్ణి క్షమార్పణ చెప్పడం చాలా కష్టం. కానీ నా తప్పు మన్నించు అని త్రికరణ శుద్ధిగా అడిగితే తప్పు మన్నించడం కాదు, ఆనందతాండవం చెయ్యగలిగినటువంటి వాడి పాదాలు పట్టుకోవడం తేలిక. అందుకే భక్తులు రాజద్వారంలోకి ఏ దిక్కుగా లోపలికి వెడతారో వాళ్ళకి అభిముఖంగా నృత్య గణపతిని వేశారు. అది పీఠం కోసం, పీఠానికి అభిముఖంగానో పీఠంలోకి వెళ్ళే వాళ్ళ కోసమో వీలేదు. అది శ్రీశైల దేవాలయంలోకి వెళ్ళేటటువంటి వారు మొదట నృత్య గణపతి వంక చూసి వెడతారని పీఠ ప్రాంగణం బయట ఉన్నటువంటి ద్వారంలోకి నృత్య గణపతిని తీసుకొచ్చారు. అది మహాదార్శనికుడై జగద్గురు స్థాయిని పొంది ప్రతిష్టా కల్పమునందు భక్తులని ఉద్ధరించడంలో శంకర భగవత్పాదాచార్య స్వామి ఎంతటి ప్రజ్ఞా విశేషములున్నవారో అంతటి ప్రజ్ఞా విశేషములున్నవారు కనుక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అంత గొప్ప నృత్య గణపతి ప్రతిష్ఠ చేయించారు. అది ఎవరితో నేను నిన్ననే విన్నాను. ఇంకా అప్పటికి సన్యాసాశ్రమ స్వీకారం చెయ్యనటువంటి ఇప్పటి కంచికామకోటి పీఠాధిపతులైనటువంటి జయేంద్ర సరస్వతి స్వామి కేవలం వేద పండితుడుగా మాత్రమే ఉన్నటువంటి రోజుల్లో ఆయన చేత ప్రతిష్ఠ చేయించారు. ఉత్తరోత్తర కాలంలో పీఠాధిపత్యాన్ని స్వీకరించి పీఠం మీద కూర్చుని ఎంతో మంది, ఎన్నో కోట్ల మంది భగవంతుడికి సన్నిహితం అవడానికి దారి చూపించవలసినటువంటి పీఠాధిపత్యాన్ని పొందబోతున్న వ్యక్తి కనుక ఆయనకి కూడా అటువంటి అనుగ్రహం పొందాలి వినాయకుని యొక్క అనుగ్రహం చేత అని సంకల్పం చేశారో ఏమో, తాను ప్రతిష్ఠించకుండా జయేంద్ర సరస్వతి స్వామి వారి చేత ప్రతిష్ఠ చేయించారు. అది నిజంగా కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క దీర్ఘదృష్టికి, భక్తులను అనుగ్రహించినటువంటి ఆయన యొక్క వైభవానికి పరాకాష్ట. నమస్కారం చేసేటప్పుడు నడవకూడదు, ఆగాలి. ఒక్క క్షణం ఆగి నమస్కరించాలి. ఎంత గొప్పగా ఆయన ప్రతిష్ఠ చేశారంటే ఆలయంలోకి వెళ్ళేటప్పుడు మౌనంగా పరిశీలనాత్మకంగా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి లోపలికి అని. అలా వెడుతున్నప్పుడు నృత్య గణపతి కనపడగానే అంతటి పరమ హర్షవ్యక్తం చేస్తున్న మూర్తి కనుక ఆగుతాం.
ఆగి నమస్కారం చెయ్యగానే మనకి ఎడం పక్కకి గురువు ఉండకూడదు, మనకి కుడి పక్కన గురువు గారు ఉండాలి. ఎప్పుడు పూజనీయమైనవన్నీ కుడి పక్కన ఉండాలి. మీరు అక్కడ ఇలా నమస్కారం చేసి ఇలా తిరిగారనుకోండి, ఎదురుగుండా శంకరాచార్యుల వారు నలుగురు శిష్యులతో కనపడతారు. అంటే ఆ ప్రతిష్ఠ చేసిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు తరువాతి కాలంలో తాను కనపడాలి అని చెప్పి కోరుకున్నటువంటిది కించిత్ మాత్రం లేదు. ఆయన కోరుకున్నది ఒక్కటే, గణపతి దర్శనం అవగానే ఇలా తల తిప్పగానే శంకర భగవత్పాదులు కనపడాలి, శంకర భగవత్పాదుల శిష్యులు కనపడాలి. దాని వలన ఏకకాలంలో గురువుగారి అనుగ్రహం, విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి తరువాత దేవాలయ రాజద్వారానికి దగ్గర కావాలి. ఇది సాధించడానికి గురువుగారు కుడిపక్కన ఉండేటట్టు, ఎదురుగుండా నృత్యగణపతి దర్శనం అయ్యేటట్టు ఒక అత్యద్భుతమైనటువంటి రీతిలో మహానుభావుడు తీసుకొచ్చినటువంటి ఆ నృత్యగణపతి స్వరూపాన్ని మనమందరం ఈరోజు ఉదయం దర్శనం చేశాం. చేసి గోపూజ చేశాం. గోపూజ అనేటటువంటిది ఎక్కడున్నా ఎప్పుడున్నా చెయ్యవలసిందే. ఎందుచేత అంటే గోవు అంత పవిత్రమైనది లేదు. నేను మీతో ఇప్పుడే కదా మనవి చేశాను పరమాచార్య స్వామి గురించి. లోకంలో పెద్దలు ఒక మాట చెప్తారు, బహుశः పరమాచార్య స్వామి వారు శరీరంతో ఉన్న కాలంలో వారి నోటి వెంట ఆచార్య పురుషులు ఆచార్య పురుషులు ఆచార్య పురుషులు అని శంకరాచార్యుల వారి గురించి వచ్చినన్ని మాటలు ఎవరి నోటి వెంట వచ్చి ఉండదు అంటారు. ఎందుకనంటే ఆయన ఎప్పుడెక్కడ మాట్లాడినివ్వండి ఆచార్య పురుషులు ఆచార్య పురుషులు, ఎప్పుడూ శంకరులే, ఎప్పుడూ శంకరాచార్యుల వారి గురించి. నోరు విప్పితే శంకరులు, ఊపిరి తీస్తే శంకరులు, ఊపిరి విడిచిపెడితే శంకరులు. అందుకే వారు తన మూర్తి కూడా అక్కడ ఉండాలని కోరుకోవాలి. గురు పరంపరకంతటికి ఆధారమైనటువంటి ఆదిశంకరులలో తాను ఐక్యమైపోతానని, ఆదిశంకరుల దర్శనం జరిగితే అందరికీ అందరి గురువుల దర్శనం జరిగినట్టేటని, ఆ లోపల ఉన్నటువంటి మల్లికార్జునుడే ఈ లోకానికంతటికీ గురుత్వం వహించడానికి శంకర భగవత్పాదులుగా అక్కడ కూర్చున్నాడని పరిపూర్ణ హృదయంతో విశ్వసించి శృతి ఆధారంగా మనకి అందించినటువంటి మహాపురుషులు పరమాచార్య స్వామి. ఆయన పేరు తెలుసుకోకుండానే, ఆయన పేరు ఉచ్చరించకుండానే, ఆయన చేసినటువంటి మహోపకారానికి ఆయనకి నమస్కరించకుండా మనం రాజద్వారం దగ్గరికి వెళ్ళలేం. అంత గొప్ప ప్రతిష్ట. గోపూజ చేశాం. గోపూజ చేసినప్పుడు మీరు గమనించి ఉంటారు, నేను గోపూజ గురించి మీతో ఎన్నో మాటలు ప్రస్తావన చేశాను. గోవు యొక్క వైభవం గురించి ఎన్నో మార్లు మీ అందరూ విన్నదే నా గురించి. కానీ గోపూజ చెయ్యడానికి ఏది ప్రధాన కారణమో ఒక్కసారి నేను చెప్పిన తరువాతి అంశంలోకి వెడతాను. గోపూజ చేసేటప్పుడు గోవు యొక్క నామాలలో ఒక నామాన్ని చెప్తాం. ఆ గోవు గురించి చెప్తూ హవ్యమునకు కవ్యమునకు నీవే ఆధారము అంటాం. సనాతన ధర్మం అంతా దేని మీద ఆధారపడిందంటే హవ్య కవ్యముల మీదే ఆధారపడింది. హవ్యము కవ్యము లేకపోతే అసలు సనాతన ధర్మమే లేదు. హవ్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే పరమేశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి ధర్మచక్రం తిరగడానికి మనం తగినటువంటి పాత్ర పోషించడం. పరమేశ్వరుడు ఏర్పాటు చేసిన ధర్మచక్రం ఏమిటి? మనుష్యుని వలన సమస్త భూతములు బ్రతకాలి. మనుష్యుడు దేని వలన బ్రతకాలి? దేవతల వలన బ్రతకాలి. దేవతలు దేని వలన బ్రతకాలి? మనుష్యుల వలన బ్రతకాలి. మనుష్యులు ఎవరి వలన బ్రతకాలి? దేవతల వలన బ్రతకాలి. ఇది చక్రం. మనుష్యులు దేవతల మీద ఆధారపడతారు. దేవతలు ఏమిస్తారు? ప్రధానం వర్షం. వర్షాన్ని ఇస్తారు. వర్షం ఇస్తే పంటలు పండుతాయి. చతుష్పదములైనటువంటి ఆవులు ఎద్దులు అన్నీ సంతోషంగా ఉంటాయి. ఇప్పుడు పంటలు పండితే అందరికీ కడుపు నిండా అన్నం దొరుకుతుంది. మనకి కడుపు నిండా అన్నం దొరికితే మనం యజ్ఞం చేస్తాం. యజ్ఞము అన్నది కేవలము సనాతన ధర్మమునకు ఒక్కదానికే చెందిన ప్రక్రియ. ఇక ఏ విశ్వాసమునందు అగ్నిహోత్రము ద్వారా హవ్యమిచ్చుట లేదు. ఒక్క వేదమే చెప్పింది దాన్ని. అగ్నిముఖంగా దేవతలందరినీ పిలిచి స్వాహ అంటూ పిలుస్తూ దేవతలకి హవిస్సిస్తారు. అగ్ని పట్టికెడతాడు. అందుకే హవ్యవాహనుడు అని పేరు.
దేవతల్ని పిలిచినప్పుడు తినడానికి దేవతలందరూ వస్తారు. వచ్చి వాళ్ళు కూర్చుంటారు. దేవతలకు ఒక లక్షణం ఉంటుంది. దేవతలు కూర్చుని ఉండగా ఎవరెక్కడికెడతారో వాళ్ళకి వాళ్ళు వరం ఇస్తారు. వాళ్ళు వరం ఇవ్వకుండా వెళ్ళరు. అది దేవతలకు ఉండేటటువంటి లక్షణం. అందుకే కదా మహాభారతంలో సూర్య భగవానుడు అడగకపోయినా కుంతికి వరం ఇచ్చి వెళ్ళిపోయాడు కనపడితే. అది దేవతల యొక్క ధర్మం, వాళ్ళది పాటించాలి. అందుకే యాగశాలకు ప్రదక్షిణం చేస్తారు, దేవతలు వచ్చి కూర్చుంటారు కనుక. కాబట్టి దేవతలు ఏం చెయ్యాలి? వర్షం కురిపించాలి. వర్షం కురిపిస్తే మనకు అన్నం దొరుకుతుంది. మనకు అన్నం దొరికితే మనం తినేయడం కాదు, మనం దేవతలకి యజ్ఞం చేస్తాం, మిగిలింది మనం తింటాం. ఈ యజ్ఞమునందు హవిస్సు పొందిన దేవతలు కడుపు నింపుకుంటారు. నింపుకుని వాళ్ళు వర్షం కురిపిస్తారు. ఆ వర్షము వలన మనకి పంట దొరుకుతుంది. మళ్ళీ మనం అన్నం తింటాం, మళ్ళీ యాగం చేస్తాం, మళ్ళీ దేవతలకు అందుతుంది. మిగిలిన భూతములన్నీ మన మీద ఆధారపడతాయి, మనుష్యుని మీద. ఎందుకని అంటే ఒక్క మనుష్యునకు మాత్రమే ఒక అధికారం ఇచ్చాడు పరమేశ్వరుడు. బుద్ధి చేత ఒక్క మనుష్యుడే అనుభవిస్తాడు. ఒక ఏనుగు ఉందనుకోండి, దానికి ఒక దంతం ఉంటుంది. ఏనుగు దంతం యొక్క వైభవాన్ని ఏనుగు అనుభవించదు. ఒక చామరీ మృగం ఉందనుకోండి, దాని తోక వైభవాన్ని చామరీ మృగం అనుభవించదు. అలాగే ఒక కస్తూరి మృగం ఉందనుకోండి, కస్తూరి మృగంలోంచి వచ్చే కస్తూరిని అది వాడుకోదు. కానీ మనుష్యుడు చామరీ మృగం యొక్క తోకలో ఉండే వెంట్రుకలన్నీ తీసి చామరం చేసి పరమేశ్వరుడికి చామరం వేస్తాడు. చామరం వేస్తే ఆయనకు ఉపశాంతి కలుగుతుంది. ఆయనకి కూడా బడలికి వస్తుంది. దేనివల్ల బడలికి వస్తుందో తెలుసా? మంత్రం స్వరం తప్పితే ఆయన బడలిపోతాడు. మొదటి బడలికకి కారణం అది. వేదం స్వరం తప్పకూడదు, స్వరంతో చెప్పుకోవాలి వేదాన్ని. మంత్రం స్వరహీనమైందా చక్రానికి శక్తి పోతుంది, మూర్తి కింద పరమేశ్వరుడు బడలిపోతాడు. రెండు ఉపచారములు చేసేటప్పుడు వ్యవధానం లేదనుకోండి, అంటే సరిగా పాటించకుండా చేశామనుకోండి, ఆయన బడలిపోతాడు. ఎందుకంటే ఆయన యందు తేజస్సుంది, అది సాకారమూర్తి. మనం ఒక మూర్తిని ప్రతిష్ఠ చేస్తున్నామంటే పుష్పాధివాసం, శయ్యాధివాసం, జలాధివాసం, ధాన్యాధివాసం అన్నీ చేస్తున్నామా? అంటే ధాతువులు ఏర్పడుతున్నాయా? ప్రాణప్రతిష్ఠ చేశామా? చేసినప్పుడు మూర్తికి ఆకలేస్తోందని మహానైవేద్యం చేస్తున్నామా? సుప్రభాతం పాడుతున్నామా? ఆయనకి ఏకాంత సేవ చేస్తున్నామా? ఇన్ని చేస్తున్నప్పుడు ఉపచారముల యందు వ్యవధానం లేకపోతే, అంటే మంత్రం చెప్పేటప్పుడు మధ్యలో లౌకికమైన ప్రసంగం చేయకూడదు, ఏమీ మాట్లాడకూడదు. పూజ ప్రారంభం నుంచి పూజ చివరి వరకు మంత్రం ఒకటే నడవాలి. మంత్రాన్ని జాగ్రత్తగా వింటూ దానికి తగినట్టు ఉపచారం చెయ్యగలిగిన వాడు యజమానిగా ఉండాలి. తప్ప మంత్రం వినకుండా మంత్రంలో ఒకటి వినపడుతుంటే ఉపచారం ఒకటి చేస్తే వాడు యాజమాన్యమునకు అర్హుడు కాడని గుర్తు, వాడు అర్థం చేసుకోవట్లేదు అని గుర్తు. అప్పుడు బ్రహ్మస్థానమే మళ్ళీ వ్యాఖ్యానం చెయ్యాలి. ఇలా ఇలా చెయ్యండి, ఇలా ఇలా చెయ్యండి అని చెప్తారు, అథవా గురువు గారు చెప్పాలి. కాబట్టి ఈశ్వరుడు కూడా బడలిపోతూ ఉంటాడు. ఈశ్వరుడు బడలిపోతే ఆయనకి ఉపశాంతి కలిగేది దేనివల్ల అంటే చామరం వేస్తే ఆయన మళ్ళీ సంతోషాన్ని పొందుతాడు, ఆయనకి బడలికపోతుంది. అటువంటి శక్తి ఒక్క చామరీ మృగం యొక్క తోకకే ఉంది. అటువంటి చామరీ మృగం తోకలో ఉన్న వెంట్రుకలు తెచ్చి కుచ్చు కట్టి చామరం వేసి మనం పుణ్యం సంపాదిస్తున్నాం. ఆవు పాలు పితికి అభిషేకం చేసి సంపాదిస్తున్నాం. గుర్రం మీద ఎక్కి గుర్రం యొక్క వేగాన్ని వాడుకుంటున్నాం. కుక్కని పెంచుకుని కుక్క యొక్క విశ్వాసాన్ని